మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటు ఇప్పుడు పెడన అవనిగడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుంపటి రాజుకుంటూనే ఉంది. మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటుపై రచ్చ జరిగింది. ఆ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. పార్టీ కోసం పనిచేసే వారికి జనసేనలో గౌరవం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు పోతిన మహేష్. ఇక ఇప్పుడు పెడన్లో అసంతృప్తి రగులుతోంది. పెడన టికెట్ ఆశించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పెడన పాలిటిక్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తలనొప్పిగా మారాయి. పెడన టికెట్ ను టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఆశించడం జరిగింది. కానీ కాగిత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. దీంతో వేదవ్యాస్ అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ బాలశౌరి వేదవ్యాస్ తో చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక అవనిగడ్డలో అయితే మాజీ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు బుద్ధా ప్రసాద్. అయితే పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేన కేటాయించారు. దీంతో బుద్ధా ప్రసాద్ టీడీపీని వీడి జనసేనలో చేరారు. చంద్రబాబు అనుమతితోనే జనసేనలో చేరారని చెప్పారు ఆయన. టికెట్ కోసం టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బుద్ధా ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ లోకల్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. దీంతో వారితో చర్చలు జరిపేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ను రంగంలోకి దించారు పవన్ కళ్యాణ్. మండలి బుద్ధా ప్రసాద్, మండలి రాజేష్ ఇద్దరూ కలిసి జనసేన లోకల్ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని బుజ్జగించి కలిసి పనిచేసేలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటు తిరువూరు టీడీపీలో కూడా ముస్లం పుట్టింది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిగా మారిపోయింది వ్యవహారం. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలని కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. కొందరు స్థానిక నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని కలిసి అభ్యర్థిని మార్చాలని అడిగారు. కొలికపూడిని మార్చి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేస్తున్నట్టుగా కొలికపూడి వర్గం ఆరోపిస్తోంది. దీంతో అక్కడ కొత్త కుంపటి మొదలైంది. చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. మీ తండ్రి గారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి మొట్టమొదటిగా 10,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. మీకు ఈ నియోజకవర్గంలో 60 ఏళ్ల సత్సంబంధం అనుబంధం అన్ని వర్గాలతో ఉంది కనుక మీకు ఇండిపెండెంట్గా ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు కనుక ఆలోచన చేయమని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు కనుక ఆ దిశగా కూడా కొంత వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పెడన నియోజకవర్గం నుంచే పోటీ అండి? తప్పకుండా పెడన నియోజకవర్గం నుంచే పోటీ ఇండిపెండెంట్గా చేయవలసి వస్తే అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరూ కూడా ఆ అభిప్రాయంతో కనుక ఉంటే ఆలోచన. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో విభేదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు జరిగినా ఇంకా కూడా అసంతృప్తి కుంపట్లయితే కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒకసారి పరిశీలిస్తే పెడన సీటుకు సంబంధించి ఆ టీడీపీ నుంచి సీటు ఆశించి భంగపడినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. పెడన నుంచి ఆయన టీడీపీ సీటు ఆశించినప్పటికీ కూడా ఆ సీటుని కాగిత కృష్ణప్రసాద్కి అధిష్టానం కేటాయించడంతో ఆయన అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన క్యాడర్తో సమావేశమయ్యారు. నిన్న పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఛాన్స్ ఉందనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలశౌరి కూడా బూరగడ్డ వేదవ్యాస్తో చర్చలు జరిపాడు. ఆయన 2-3 రోజుల్లో ఆయనకి పార్టీ నుంచి క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తారని సంకేతాలు ఇచ్చిన బూరగడ్డ వేదవ్యాస్ మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం తిరువూరు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో నేతల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోకుండా ముందుకెళ్ళటం వల్ల అక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఖచ్చితంగా ఆయన్ని అభ్యర్థిగా మార్చాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. నిన్న తిరువూరు నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని చిన్నిని కలిసి కొలికపూడి శ్రీనివాస్ని మార్చాలి అనే డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు. ఆయన వల్ల అక్కడ పార్టీ ఆ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన వ్యవహారం కానీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆయన్ని మార్చాలి. 4 రోజుల సమయం ఉంది కాబట్టి కొత్తగా ఎవరు అభ్యర్థి వచ్చినా అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని పార్టీ కేడర్ కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేశినేని చిన్ని దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ పోటీ చేయడానికి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మార్పు డిమాండ్ తెర మీదకి రావడంతో ఇంకా
టీడీపీలో అసంతృప్తి అనేది కొనసాగుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఇక జనసేన అంశాన్ని పరిశీలిస్తే పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ అనేది రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరటం కూడా జరిగింది. ఇక కైకలూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీవీ రావు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వ్యవహారం నచ్చక ఆయన రాజీనామా చేసి ప్రస్తుతం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న సంకేతాలు కూడా బీవీ రావు కైకలూరులో ఇచ్చిన నేపథ్యంలో ఇక అవినిగడ్డ వ్యవహారంలో జనసేన మీద విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మండల బుద్ధప్రసాద్ వ్యవహారంతో అక్కడ జనసేన కేడర్ కూడా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జనసేన కేడర్ మొత్తాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి పార్టీ అభ్యర్థిగా ఉన్న బుద్ధప్రసాద్ని గెలిపించడానికి సంబంధించి వాళ్ళందరూ పనిచేసే విధంగా చూడాలని అక్కడ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్కి ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పచెప్పడంతో ప్రస్తుతం రోజు నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ కూడా మండల బుద్ధప్రసాద్తో జనసేన కేడర్ సమన్వయ వ్యవహారాన్ని అయితే మండలి రాజేష్ అక్కడ చూస్తున్న నేపథ్యంలో అసంతృప్తి అయితే పూర్తి స్థాయిలో సమస్య పోలేదనేది అయితే మనకి అర్థమవుతుంది. అటు అవినిగడ్డ, ఇటు కైకలూరు, విజయవాడ వెస్టు, ఇటు ఏదైతే పెడనతో పాటుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తిరువూరులో కూడా అసంతృప్తి జ్వాలలు అయితే కొనసాగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సెపరేట్ చేసుకోవడం అటు జనసేనకు, టీడీపీకి, బీజేపీకి కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అత్యవసరంగా మారినట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.